వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు విచారణలో అప్పటి పోలీసుల నిర్లక్ష్యంపై ప్రభుత్వం సీరియస్ అయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో నలుగురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో లోపాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పరిపాలన, పర్యవేక్షణ లోపాలకు బాధ్యులుగా పేర్కొంటూ నాడు డీఎస్పీలుగా పనిచేసిన వి భీమారావు, పి మురళీకృష్ణారెడ్డి, సిఐ ఆకుల మురళీకృష్ణ, ఎస్ఐఎన్ సతీష్ బాబును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని ఆదేశించారు. సుబ్రహ్మణ్యం మృతదేహంపై ఎర్రమట్టి, ఇసుక కనిపించినా మృతుని కుటుంబ సభ్యులు హత్య చేసి ఉంటారని ఫిర్యాదు చేసిన ఎస్ఐ సతీష్ బాబు పట్టించుకోలేదు. అనుమానాస్పద మృతి కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నాడు డీఎస్పీ వి భీమారావు ఇప్పుడు భీమవరం అదనపు ఎస్పీగా ఉన్నారు. ఈయన నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోకుండా సాక్ష్యాలను తారుమారు చేయడానికి, సాక్షులను అనంతబాబు బెదిరించడానికి అవకాశమిచ్చారు. 3 రోజుల తర్వాత మృతుని బంధువులు, ఎస్సీ సంఘాల ఒత్తిళ్లతో అరెస్టు చేపించారు. అప్పటి సీఐ ఆకుల మురళీకృష్ణ నిందితునికి అనుకూలంగా సీసీ కెమెరాల్లో ఫుటేజీలు మాయం చేయడానికి సాయం చేశారనే ఆరోపణలున్నాయి. మరో డీఎస్పీ పి మురళీకృష్ణారెడ్డి సీసీ కెమెరాల ఫుటేజీని రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో విశ్లేషించాక లోపభూయిష్టంగా నివేదికలు వచ్చేలా చూశారన్న ఆరోపణలున్నాయి. కేసు విచారణ అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, ఏలూరు ఐజీగా పనిచేసిన పాలరాజు పర్యవేక్షణలోనే సాగింది. అనంతబాబు హత్య చేసినట్లు ఎస్పీకి తెలిసిన రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఢిల్లీలో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఆయన భార్య లక్ష్మీదుర్గ కూడా పరారీలోనే ఉంది.